నమస్తే సార్. మీ నమస్తే. పేరు సార్? కబీరమ్మ, ఎక్కడ ఉంటారు సార్? రహమత్ నగర్, వీడియోరగండి. సార్ ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్, మీ ఏరియాలో డెవలప్మెంట్ ఎట్లా ఉంది సార్? లేదమ్మా, డెవలప్ ఏం లేదు. రోడ్డు లేదు, డ్రైనేజ్ లేదు, వాటర్ రావడం లేదు, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే ఇలాంటి వాటిపైన గవర్నమెంట్కి కంప్లైంట్ చేశారా సార్? చేశాం, మెనీ టైమ్స్ చేశాం. మరి ఏమైంది సార్? ఏం లేదు, ఎవరు రాలేదు. కంప్లైంట్ అయితే ఇస్తున్నామే కానీ ఎవరు వచ్చి చూసింది లేదు. కార్పొరేటర్ కానీ ఎమ్మెల్యే కానీ లేదమ్మా, రావడం గురించి? ఎవరు రాలేదు. ఎమ్మెల్యే కూడా రాలేదు. ఎందుకని? ఇంకా తర్వాత మేమేం చెప్పలేము. ఎవరు సార్ మీ ఎమ్మెల్యే అసలు? నవీన్ యాదవ్. నవీన్ యాదవ్. అంటే ఇంతకుముందు బీఆర్ఎస్ వాళ్ళు ఉండేవాళ్ళు కదా, మగంటి గోపీనాథ్ గారు, ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్. మరి ఏమన్నా చేంజెస్ కనిపించాయా? అప్పుడు బాగుండేనా, ఇప్పుడు బాగుందా? అప్పుడైతే బాగానే ఉంది, ప్రాబ్లమ్స్ ఏం లేకుండే. రీసెంట్గా 2 years నుంచి ప్రాబ్లమ్స్. సో మళ్ళీ ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఏమైనా చేంజెస్ కనిపించే అవకాశం ఉందంటారా? పార్టీ ఏదైనా మారే అవకాశం? తప్పకుండా ప్రజలు అభివృద్ధి కోరుకుంటున్నారు. అంటే అభివృద్ధి కావాలి అంటే ఏ పార్టీ కావాలి? అభివృద్ధి కావాలంటే బీఆర్ఎస్ఏ రావాలి. ఓకే సార్, థ్యాంక్ యూ.